ఈ స్టోర్లో మీరు అడుగు పెడితే మీరు ఖాళీ చేతులతో బయటికి రాలేరు. ఒక టీ షర్ట్కి 99 రూపాయలు, జీన్స్ ప్యాంట్కి 499 రూపాయలు పెట్టి జుడియో ఎలా కోట్లో సంపాదిస్తుంది? మీకు ఎప్పుడైనా అనిపించిందా ఇంత తక్కువ రేట్లో ఎలా వస్తుందని చెప్పి? అయితే ఈ స్టోరీ మొత్తం పూర్తిగా చూడండి, ఎందుకంటే ఈ బిజినెస్లో ఉన్న సీక్రెట్స్ మీకు చాలా ఉపయోగపడతాయి. మీ బిజినెస్లో కూడా అప్లై చేసుకోవడానికి మంచిగా ఉపయోగపడతాయి. ఈ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. చాలా మందికి ఏమనిపిస్తుంది, లో ప్రైస్ అంటే చీప్ క్వాలిటీ కదా అని చెప్పి. కానీ జుడియో స్టోర్లో క్యూలో నిలబడే వాళ్ళని చూడండి, క్యాజువల్స్, ఫార్మల్స్, ట్రెండ్స్ వేర్ అన్ని దొరుకుతాయి. అయినా సరే ప్రైస్ మాత్రం చాలా తక్కువ రేట్లో ఉంటుంది. అసలు ఇది ఎలా సాధ్యం అవుతుంది? ఇప్పుడు నేను క్లారిటీగా చెప్తా. ఈ జుడియో స్టోరీ మొత్తం చూడండి. 2016లో టాటా ట్రెంట్ ఒక కొత్త ప్రయోగం చేసింది. వాళ్ళకి ఆల్రెడీ వెస్ట్ సైడ్ అనే ఒక బ్రాండ్ ఉంది, కానీ మిడిల్ క్లాస్ యూత్ ని క్యాచ్ చేయలేకపోయారు. ఎందుకంటే ఒక బడ్జెట్ వైస్ చూసుకుంటే కొంచెం కాస్ట్లీ. అక్కడ పుట్టింది ఈ జుడియో. మంచి మంచి డిజైన్స్, స్టైల్స్, ట్రెండీ డిజైన్స్ అన్నీ కూడా 99 రూపాయలు, 499 రూపాయల్లోనే అమ్మేయడం స్టార్ట్ చేశారు. జుడియోకి ఒక్క స్టోర్తో మొదలై ఈ రోజు 400 పైన స్టోర్స్ ఉన్నాయి. కానీ ఈ సక్సెస్ వెనకాల ఉన్న అసలు ఫార్ములా ఎవరికి అర్థం కాదు. ఈ జుడియో 5 కిల్లర్ స్ట్రాటజీస్ వాడి గేమ్ స్టార్ట్ చేసింది. స్ట్రాటజీ నెంబర్ 1, నో మిడిల్ మెన్. జుడియో ఇండియాలోనే మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది. మనం వాడే ప్రతి బట్టలని కూడా జుడియో ఇండియాలోనే మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది. ఫ్యాక్టరీ నుంచి డైరెక్ట్ గా స్టోర్ గా పంపించేస్తుంది. ఇందులో మధ్య వ్యక్తులు అనే వాళ్ళు ఉండరు. దీనివల్ల 30% ఖర్చు తగ్గిపోతుంది. సో ఇలా చేస్తే ఏమవుతుందంటే 150 రూపాయల టీ షర్ట్ చాలా ఈజీగా దొరుకుతుంది. ఇకపోతే స్ట్రాటజీ 2, జీరో యాడ్స్. ఎలాంటి పెద్ద పెద్ద సెలబ్రిటీని యూజ్ చేసి దీంట్లో యాడ్స్ చేయదు. సో అలాగా పెద్ద పెద్ద సెలబ్రిటీస్ కి ఇది డబ్బుల్ని ఖర్చు చేయదు. ఇందులో ఎలాంటి యాడ్స్ కూడా వాళ్ళు చేయరు. ఎందుకంటే యాడ్స్ చేస్తే ఆ సెలబ్రిటీస్ కి, ఆ యాక్ట్ చేసిన వాళ్ళకి అండ్ ఆ యాడ్స్ ని మనం టీవీలో ప్రమోట్ చేయడానికి లేదా యూట్యూబ్ లో ప్రమోట్ చేయడానికి చాలా డబ్బులు మనం ఖర్చు పెట్టాలి. సో జుడియో ఏం చేస్తుందంటే అవన్నీ కూడా కట్ చేస్తుంది. సో ఆ రకంగా చాలా వరకు డబ్బు సేవ్ అవుతుంది. అదంతా కూడా మళ్ళీ కస్టమర్ కి బెనిఫిట్. కానీ జుడియో మన అందరికీ ఎలా తెలిసింది? అసలు మా అడ్వర్టైజ్మెంటే లేకుండా మన అందరికి ఎలా తెలిసింది? నేను చెప్తా. మీరు ఒక షర్ట్ లో 100 రూపాయలు సేవ్ చేస్తే ఆటోమేటిక్ గా మీ ఫ్రెండ్స్ చెప్తారు, మీ రిలేటివ్స్ చెప్తారు, నేను పలానా స్టోర్ లో ఒక షర్ట్ కొన్నాను, అందులో ఏదో తగ్గింది అని చెప్తారు. సో కరెక్ట్ గా చెప్పాలంటే కస్టమర్ మౌత్ పబ్లిసిటీ. సో ఆ రకంగా మీరు మీ ఫ్రెండ్స్ కూడా రికమెండ్ చేస్తారు. ఆటోమేటిక్ గా స్టోర్ లో సేల్స్ అనేవి పెరుగుతాయి. ఇకపోతే స్ట్రాటజీ నెంబర్ 3, హై వాల్యూమ్ అండ్ లిమిటెడ్ డిజైన్స్. అంటే జుడియో ఏం చేస్తుందంటే ఒకే డిజైన్ ని కొన్ని లక్షల పీసుల కింద చేస్తుంది. సో దానివల్ల ఒకే డిజైన్ ని మనం ఎక్కువ సార్లు ప్రొడ్యూస్ చేయడం వల్ల ఆటోమేటిక్ గా అక్కడ ఖర్చు అనేది తగ్గుతుంది. ఇలా హై వాల్యూమ్ మీద జుడియో అనేది మంచి గేమ్ ఆడుతుంది. స్ట్రాటజీ నెంబర్ 4, స్మార్ట్ లొకేషన్. దీని గురించి చూస్తే మన మాల్స్, మల్టీప్లెక్సెస్ లో చూస్తే జుడియో అనేది చాలా తక్కువ కనబడుతుంది. ఈ ట్రెండ్స్ ఇవన్నీ కనిపించినట్టు జుడియో చాలా తక్కువ కనిపిస్తుంది. ఎందుకంటే మాల్స్ లో పెడితే పెద్ద ఖర్చు ఉంటుంది. సో ఆటోమేటిక్ గా రెంట్లు ఎక్కువ ఉంటాయి. దాన్ని జుడియో ఈజీగా స్కిప్ చేస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ చిన్న సిటీస్ లో లైక్ టైర్ 2, టైర్ 3 సిటీస్ లో ఈ స్టోర్స్ ని ఓపెన్ చేస్తుంది. ఆటోమేటిక్ గా రెంట్ ఖర్చు ఇవన్నీ తగ్గుతాయి. సో అది కూడా మళ్ళీ కస్టమర్ కి బెనిఫిట్ ఇస్తుంది. ఇకపోతే స్ట్రాటజీ నెంబర్ 5, లో మార్జిన్ హై కస్టమర్స్. ప్రతి ప్రొడక్ట్ లోని కూడా తక్కువ ప్రాఫిట్ వేసుకుంటారు. కాకపోతే వీళ్ళు ఎక్కువ స్టోర్లు ఉండటం వల్ల, ఎక్కువ పీసులు తయారు చేయడం వల్ల అందులో తక్కువ ప్రాఫిట్ వేసుకున్నప్పటికీ ఎక్కువ సంపాదిస్తారు. ఎందుకంటే ఇప్పుడు జనరల్ గా ఏదైనా ఒక షాప్ లో ఒక 100 షర్ట్లు అమ్మితే వీళ్ళు ఎట్ ఏ టైం ఒక 1000 షర్ట్లు అమ్ముతారు. సో ఆటోమేటిక్ గా ప్రాఫిట్ తక్కువ వేసుకున్నా కానీ ఎక్కువ పీసులు అమ్మడం వల్ల ఎక్కువ లాభం వస్తుంది. సో మళ్ళీ ఇది కూడా కస్టమర్ కి బెనిఫిట్ ఇస్తుంది. సో జుడియో ఇలాంటి ఒక 5 ఇంపార్టెంట్ స్ట్రాటజీస్ వాడి మనందరికీ కూడా తక్కువ రేట్లో బట్టలను అందిస్తుంది. అదే విధంగా వాళ్ళు కూడా మంచి డబ్బులు సంపాదిస్తున్నారు. ఇలాంటి బిజినెస్ స్ట్రాటజీస్ మీ బిజినెస్ లో కూడా చాలా ఉపయోగపడచ్చు. జుడియో మనం చెప్పేది ఒకటే, సింపుల్ ఐడియాస్ ప్లస్ స్మార్ట్ ఎగ్జిక్యూషన్ ఈక్వల్ టు మాస్ బ్రాండ్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి బిజినెస్ లెసన్స్ అన్ని కూడా మీకు వీడియో రూపంలో తెలుసుకోవాలంటే మన ఛానల్ ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఎప్పుడైనా జుడియోలో షాపింగ్ చేశారా? షాపింగ్ చేస్తే మీరు ఎలాంటి బట్టలు కొన్నారు? అందులో స్వెట్ షర్ట్సా, లేదా చెక్ షర్ట్సా, లేదంటే ఫార్మల్ ప్యాంట్సా, లేదంటే జీన్స్ ప్యాంట్సా? సో వాట్ ఎవర్ ఇట్ మేబీ, మీరు ఏం కొన్నారో దాని క్వాలిటీ ఎలా ఉందో అండ్ మీరు పూర్తిగా సాటిస్ఫై అయ్యారా లేదా? సో దానివల్ల మన వ్యూయర్స్ కూడా జుడియోలో షాపింగ్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అనేది తెలుస్తుంది. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.